సరే ఈరోజు యాక్చువల్లీ మేము ముందుకు రావడానికి రీజన్ ఏంటి అంటే, అదే రాకడ, రాకడ అంటున్నారు కదా! రాకడ ఇది గొప్ప విషయం ఏంటంటే, ఎంత ముందన రాకడ గురించి పట్టించుకున్నోళ్ళో తెలీదు గానీ, మరి ఇదేం కాన్సెప్ట్ వచ్చేసిందో గానీ, సెప్టెంబర్ 23 తారీఖు ర్యాప్చర్ అంట, ర్యాప్చర్ అంట, ర్యాప్చర్ అంటారా? ఎక్కడ యూట్యూబ్ ఏది చూసినా సెప్టెంబర్ 23, 24 అనుకుంటా చచ్చిపోతున్నారు ఒక వరుస. మళ్ళీ అది సెప్టెంబర్ 23 తారీఖున రాకడ లేదు అని చెప్పడానికి సెపరేట్ మళ్ళీ యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. ఇవి వర్తమానాలున్నాయి. కొందరేమో నేను రాకడ దర్శనం పిల్లలు పిల్లలు కూడా చూస్తున్నారు. కళల్లో చూస్తున్నారు. దర్శనాలు చూస్తున్నారు. కొంతమందికేమో దేవుడు నాతో దేవుడు చెప్పాడు అంటున్నారు కొంతమంది. వాళ్ళు తమ అనుభవాలు చెప్తున్నారు. వాళ్ళతో దేవుడు మాట్లాడాడంట. కలొచ్చింది. దర్శనం వచ్చింది. ఇంకా కొందరేమో బైబిల్‌లో కొన్ని లెక్కలు కూడా వేసుకుంటూ వస్తున్నారు గాబట్టి, ఒకలాంటి కలవరం అందరిలో మొదలైంది. ఇగ మనవాళ్ళు నన్ను అడగలేదు గానీ పాపం మంచోళ్ళు మీరందరూ. రాజీవన్న ఏం జెప్తాడు, రాజీవన్న ఏం జెప్తాడు అనుకునేవాళ్ళున్నారు. పంపిస్తే రాజీవన్ కూడా అదే అనుకోని చెప్పట్లేదా అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. ఏవండీ ఆ దినమును గూర్చి అయినను, ఆ గడియను గూర్చి అయినను తండ్రి తప్ప దూతలు ఎరుగరు, కుమారులైన ఎరుగరు. ఇప్పుడు కుమారుడు ఎరుగుడు అంటే నిజంగా యేసుకి తెలీదా అంటే, తండ్రికి నన్నడిగితే తండ్రికి కూడా తెలీదని చెప్తే బావుంటదసల. తెలీదంటే తెలీక కాదు. ఒక్కోసారి ఎక్కడికో ఎళ్ళాలనుకుంటున్నాం చాలా అర్జెంట్‌గా. కానీ ఏదో పనుంటది. ఏదో 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 ఎళ్ళాలి. కానీ ఈరోజా రేపా మనమే గ్యారంటీ చెప్పలేం. ఎళ్ళాలి అర్జెంటు. ఈరోజు ఎళ్ళాలనుకుంటున్నాను గానండి. మనకు పని ఉండిపోయింది. రేపు రేపు ఖచ్చితంగా ఎళ్తాను. రేపు కూడా ఎళ్తానో లేదో పలానా రేపు స్ట్రైక్ అంట కదా! మనం ఎల్లుండి ఎళ్తాం. ఎళ్ళాలి. కానీ మనం ఫిక్స్ అవ్వలేదు. ఎళ్ళే వరకు మనకి గ్యారంటీ లేదు. అలా చాలా సార్లు జరుగుతది లేదా? ఏవండీ మా ఇంటికొస్తున్నారు ఎప్పుడండి అంటే, అది ఈరోజు బయలుదేరి సడెన్‌గా ఆగిపోయాను. మరి రేపొస్తానులెండి. రేపు కుదరదేమో, ఈ వారం కుదరదు. నెక్స్ట్ వీక్ వస్తానని. నెక్స్ట్ వీక్ కూడా అంటాం గానీ కుదురుతదో తెలీదు. అలాగా ఈ తండ్రి కుమారుని రాకడ ఎప్పుడో వచ్చేయాలి. ఇప్పుడే వచ్చేయాలి. లెక్క ప్రకారం. ఎప్పుడొస్తాడో ఆళ్ళకే తెలీదు. మనమేమంటామంటే, నాకే తెలియనప్పుడు నువ్వెలా ఫిక్స్ అయ్యావు? ఎప్పుడొస్తాను, రావాలి. ఇప్పుడే వచ్చేయాలనుంది. కానీ దేనికో ఆగాను. ఎప్పుడొస్తావో నాకే తెలియనప్పుడు నువ్వెందుకు ఫిక్స్ అవుతావు? పలానా రోజున వస్తావు నాకు నమ్మకం. మనం ఆలోచించాల్సినది ఇది గాదు. మనం ఆలోచించాల్సిందేంటంటే, ఆయన ఎప్పుడొచ్చినా, ఆయన వచ్చే టైంకి నేను ఏ పరిస్థితుల్లో ఉంటానో మరి. ఇది మనకుండాల్సిన టెన్షన్. ప్రభుత్వాలు అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీలు జేస్తారు. సడెన్ ఇన్స్‌పెక్షన్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి? చెప్పొత్తారా? ఇన్‌కమ్ టాక్స్ వోళ్ళు, ఏసీబీ వాళ్ళు, యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు, ఇన్‌కమ్ టాక్స్ వోళ్ళు, ఐటీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు, హ్మ్. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు చెప్పొత్తారా? అండ్ మేము పలానా వస్తామండి. దొంగ డబ్బులను దాచుకోండి అని చెప్పేసి వస్తారా? నిజంగా నీతిమంతులెవరో, దుర్మార్గులెవరో తెలియాలి అంటే చెప్పకుండానే రావాలి. గుర్తుపెట్టుకోండి. బైబిల్‌లో ఏ దినానికి సంబంధించిన డేటు ఎప్పుడు చెప్పలేదు దేవుడు బైబిల్‌లో. నోవహు జలప్రళయం ఏ డేట్‌నొస్తదో చెప్పాడా? ప్రళయం వస్తది 40 దినాలు అన్నాడు. ఎప్పుడొస్తది చెప్పలేదు. వర్షాలు 40 రోజులు పడతాయని చెప్పాడు గానీ, ఓడలోంచి ఎప్పుడు బయటకొస్తాదో అది కూడా చెప్పలేదు. అన్‌ప్రెడిక్టబుల్ బ్రదర్, సిస్టర్. అన్‌ప్రెడిక్టబుల్. ఏ ప్రవచనమైనా సరే గుర్తుపెట్టుకోండి. యెరూషలేము గోడలన్నీ కూల్చబడి, రాతి మీద రాయి కూడా నిలిచి ఉండని దినాలొస్తాయి అన్న డేట్ చెప్పాడా? ప్రభు శిలువ మోసుకుంటూ యెరూషలేము గురించి చెప్పాడు. నా కోసం ఏడవకండమ్మా, ఇదిగో మీ పిల్లలు చచ్చిపోతారు.
శత్రువు వచ్చి నేలకేసి బాధితే బిడ్డల రక్తం మీ మీద చిమ్ముతుంది చూసారా ఆ రోజున. అప్పుడు దండం పెట్టుకుంటారు. పిల్లలు కనని వాళ్ళే ధన్యులమ్మా అని ఏడుస్తారు చూసారా! ఆ రోజులు వస్తాయమ్మా. ఆ రోజుల కోసం మీరు కన్నీళ్ళు దాచుకోండి అన్నాడు. ఏ రోజు వస్తదో అదెప్పుడు వస్తదో పోనీ చెప్పాడా? సరే యేసుప్రభు చెప్పలేదు. అపోస్తలుల పరిచర్య మొదలుపెట్టినప్పుడు యెరూషలేము నాశనం వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఎక్కడ మనం మనం ఈ అపోస్తల కార్యంలో గాని, పౌలు గారి పత్రికల్లో గాని, యెరూషలేము నాశనం అవ్వబోతున్న సంఘటన గాని, సంఘటన గాని, సందర్భం గాని, నాశనం అయిపోయిన తర్వాత జరిగిన హిస్టరీ గాని మన బైబిల్‌లో అయితే లేదు. మనం బయట హిస్టరీలో చదువుకోవాలి. యెరూషలేము క్రీస్తు శకం 70లో నాశనం అయింది. ప్రవచనం ఎప్పటిది? ఏడీ 32 యేసు ప్రభు సిలువ వేయబడే రోజున సిలువ ఈడ్చుకెళ్తూ లేకపోతే ఆ ముందు వారం మట్టల ఆదివారం రోజున చేసిన ప్రొఫెసీ అది. బైబిల్‌లో పాత నిబంధనలో గాని, కొత్త నిబంధనలో గాని డేట్ దేవుడికొక్కడికే తెలుసు గాని ఎవరికీ ఎప్పుడు చెప్పలేదు. నమ్మకస్తులు ఆయన కొరకు నిలబడి ఉండాలని తెలియాలి కదా! చెప్పేసిన తర్వాత అందరూ రెడీగా ఉంటారు. ఎవరిని అపనమ్మకస్తులు అనుకోవాలి చెప్పండి పోనీ. ఎందుకు క్వెషన్ పేపర్ ముందే ఇంటికివ్వరు పరీక్ష రాసేటప్పుడు? మరి ఎల్లుండి నుంచి పరీక్షలబ్బాయి మరి రేపు క్వెషన్ పేపర్స్ ఇస్తారు. అందరూ ఇంటికెళ్ళిపోయి ప్రిపేర్ అయ్యిరండి అంటే ఎంత బాగుంటది కదా లైఫ్ అంతా. ఎగ్జామ్ డేటే చెప్తారు తప్ప క్వెషన్ పేపర్ చెప్పరు బ్రదర్, సిస్టర్. ఎందుకు చెప్పరంటారు? రాజ్యాంగంలో రాస్తే బాగుంటది కదా! రేపు ఏ క్వెషన్స్ వస్తాయో క్వెషన్ పేపర్ ఇచ్చేస్తే బాగుంటది కదండీ! యోగ్యులు ఎలా తెలియాలి చెప్పండి అలాగిచ్చేస్తే? నిజంగా నేర్చుకున్న వాళ్ళని ఎలా తెలుస్తది? అర్హులు, యోగ్యులు, ఉత్తీర్ణులు, పాస్డ్, ప్రమోటెడ్ ఎలా ప్రమోట్ అవుతారు? ఎలా సెలెక్ట్ చేయాలి పోనీ చెప్పండి? సమ్ థింగ్స్ ఆర్ సో అన్‌ప్రెడిక్టబుల్. టు ఫైండ్ ఔట్ ద ఫెయిత్‌ఫుల్ అండ్ లాయల్ వన్స్. నమ్మకస్తులను గుర్తుపట్టాలంటే కొన్ని విషయాలు చెప్పొద్దంతే. చెప్పడంతే. యజమానుడు ఏ గడియ వచ్చునో మీరెరుగరు. చదివారెప్పుడన్నా సందర్భాన్ని? లూకాసు వార్త. లూకాసు వార్త 12:35 నుంచి చదువుతాం బావుంటదా? 12:35 లూకా. మీ నడుములు కట్టుకొని ఉండుడి. మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే తమ ప్రభువు పెండ్లి విందు నుంచి వచ్చి తట్టగానే ఏదది? ఆ! అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ఎప్పుడు వచ్చి తలుపు తడతాడో వామ్మో అనుకోని ఆ భయంతో జాగ్రత్త. భయము అండ్ జాగ్రత్త కంగారుతో ఆ! ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ఎప్పుడొత్తే ఆయన తలుపు కొడతాడులే కంగారేంలే పడుకో అనేటట్టు గాదు. కంగారు పడే మనుషుల్లాగా ఉండండి అని. 37 ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. పాయింట్ టు బి నోటెడ్. పడుకో నేనొచ్చి లేపుతాను కదా! అంటే బావుండేది గదండీ! మీకెందుకా టెన్షను? నేనెప్పుడొత్తాను నేను జెప్పను. పడుకో. నేనొచ్చినప్పుడు చూద్దు. అంటే బావుండేదేమో గదా! చాలామంది అదే అనుకుంటున్నారు. ఆయనెప్పుడొత్తాడో ఆయనకే తెలీదంట. నీకెందుకు ఆ కంగారు ఆ ప్రసంగాలేంటి అని తిట్టినోళ్ళున్నారు నన్ను. ప్రభువు ఎప్పుడొత్తాడో కుమారుడు తెలీదు, ఆ గడియ తెలీదు, దినం తెలీదు కాబట్టి అక్కడ ప్రసంగాలే వేస్ట్ అనేవాళ్ళున్నారు ఈ లెక్కన. కానీ ప్రభు ఏమంటున్నాడు అలా కాదు. నేనెందుకు చెప్పలేదంటే, నిన్ను కనుగొనాలి నువ్వు నమ్మకస్తుడివా కాదా? జాగ్రత్త పడేవాడివా కాదా? నువ్వు మెలుకువగా ఉండేవాడివా కాదా? యజమానుడు లేడు కదా అని సినిమాలు చూసేటోడివైతే కాదు కదా కొంపదీసి. యజమానుడు ఇంట్లో లేదు కదా అని మందు తీసుకొచ్చి తాగేటోడివి కాదు కదా ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చి. నా ఇల్లంతా ఖరాబ్ చేసేవాడివైతే కాదు కదా! తెలుస్తది నేనెప్పుడొత్తానో నాకే తెలీదు. ఏ దాసుడు ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని
వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వావ్! ఇలా కంగారుగా, టెన్షన్‌గా, సిద్ధంగా ఎదురు చూచేవాడిగా దాసుడు ఉంటే, పాపం ఇన్నాళ్ళు నన్ను కూర్చోపెట్టి భోజనాలు వడ్డించినాడు గదా! నేనే కూర్చోపెట్టి అతనికి వడ్డిస్తాను అంటున్నాడు దేవుడు యేసయ్య. స్తోత్రం హల్లెలూయా! అబ్బా! ఆయన వడ్డించే వరకు మనం కూర్చుంటాం ఏంటి గాని పాపం ప్రభువుని కూర్చోబెట్టి మనమే పెడతాం. మనం దాసులం గదా! కానీ ప్రభు యొక్క హార్ట్ చూడు ఏమంటున్నాడు? నువ్వు గనక అలా ఉంటే, ఇంతకాలం నాకు ఉపచారం చేసావు గదా! పరలోకంలో నేను నిన్ను కూర్చోబెట్టి తినిపిస్తాను. ఎవరికి? 1000 మందికి బాప్తిసాలు ఇచ్చినోడికా? 10 గ్రామాల్లో మాదే సంఘం అండి. అన్ని చోట్ల అన్ని సంఘాలు చెడగొట్టి అందరిని లాగింది నేనేనండి ఆళ్ళకా? మెలకువగా ఉండే దాసుడు. 38 మరియు అతడు రెండవ జామున వచ్చినను, మూడవ జామున వచ్చినను, ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు దాని పాయింట్ విన్నట్టు ఈడికి దాసుల గురించి ఎక్స్‌ట్రా మాట్లాడుతున్నాడు ఇక్కడ. రెండో జామునొచ్చునో, మూడో జామున వచ్చునో, ఎప్పుడొత్తను నేను చెప్పను. నేను వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకువగా ఉండుటకు ఈ మే మే చెప్పాను కదా! మేలుకొలుపు సంవత్సరం ఇది. మెలకువగా ఉండాల్సిన సంవత్సరం ఇది. మనం మేలుకొని ఇతరులని ఉలిక్కిపడి లేచేలా మేలుకొని చేసే సమయం కదా ఇది. కాబట్టి అలాగా చేసేవాడిని ఆయన ఎవరిని కనుగొనునో పాయింట్ టు బి నోటెడ్. డిస్కవరీ కను ఎవ్ ఎంతమంది చాలామందున్నారు దాసులు. ఏ దాసుడు ఇలా మెలకువగా ఉండుట కనుగొనునో కొంతమందుంటారు. నేను అర్ధరాత్రి ఫోను జేసినా, ఇంత బిల్డింగ్ అప్పగించి ఎళ్తాను నీకు. అపార్ట్మెంట్ విల్లా అంతా బంగారం ఉంది. లోపల డబ్బులున్నాయి. ఇన్నిన్ని కట్టలున్నాయి. బంగారం ఉంది. కాస్ట్‌లీ ఎక్విప్‌మెంట్స్ అన్నీ ఉన్నాయి. నేను ఊరెళ్తున్నాను ఫ్యామిలీతోటి. పనోళ్ళు చెప్తారు కొంతమంది. హౌస్ కేర్ టేకర్స్ ఉంటారు గదా! మీరు జాగ్రత్తగా ఉన్నారో లేదో నేను ఎప్పుడు వస్తానో సంగతి తర్వాత. నేను ఎప్పుడు కాల్ చేస్తానో కూడా చెప్పను నేను. ఫస్ట్ రింగ్‌కే ఎత్తాలి. కొంతమంది స్ట్రిక్ట్ యజమానులుంటారు. అర్ధరాత్రి 2:00కి నేను కాల్ చేసినా, ఫస్ట్ రింగ్ అయిపోయే లోపల నువ్వు ఎత్తాలి. ఫోన్ అంతా దగ్గర పెట్టుకో. ఫోన్ కూడా నేనే ఇచ్చానంటాడు. ఇంత కాస్ట్‌లీ ఫోన్ నేనిచ్చాను గాబట్టి, నువ్వు సరదాగా ఫేస్‌బుక్‌లు చూసుకొని రీల్స్ చేసుకోవడానికి కాదు. మీ ఇంట్లో వాళ్ళతోటి సరదాగా జోకులేసుకోవడానికి కాదు. నా కాల్‌కి అటెండ్ అవ్వాలి నువ్వు. కొంతమంది ఫోన్స్ ఇచ్చేవాళ్ళు, ఆఫీస్ బడులిచ్చేవాళ్ళు. మా కోసం యూజ్ అవ్వాలి గదా! ప్రభు అదంటున్నాడు. నేను వచ్చినప్పుడు ఏ దాసుడు అలాగ మెలకువగా ఉండుట కనుగొనునో. ఆయనకి తెలుసు అందరూ ఉండరని తెలుసు. కానీ ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ఆ ధన్యత ఏంటో చాలా మ్యాటర్ ఉంది తర్వాతది. ఏంటా ధన్యత? ధన్యుడు అనేసాడు. ఆ ధన్యుడికి ఆయన చేసేది చాలా ఉంటాయి. తర్వాత సంగతది. 39 దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడి. మెలకువగా ఉన్నవాడు దొంగోడిని రానీయడు. మెలకువగా ఉన్న వాళ్ళ దగ్గరికి దొంగలెళ్ళరు. దొంగ అంటే ఎవరు? ఖచ్చితంగా సాతానే. ఈ దొంగ దేనికోసం వస్తాడు? దోచుకొనుటకును, హత్య చేయుటకును, నాశనము చేయుటకును వచ్చును. దొంగ దోచుకుంటాడు. మనకి మన అమూల్యమైన సొత్తుని దోచుకుంటాడు. రెండోది ఆత్మీయంగా చంపేస్తాడు. మూడోది నాశనం చేస్తాడు. ఈ చచ్చడానికి లెగడిక. ఆత్మీయంలో చచ్చినోడు మరలా ఉజ్జీవింపబడడం లేదు. ఈ 3 పనులు చేయడానికి దొంగోడొస్తాడు. మెలకువగా ఉన్నవాడు దొంగోడు రాకుండా జాగ్రత్త పడతదంట. అర్థమవుతుందండి. మెలకువగా ఉన్న ఎడల దొంగవాడు వచ్చి కన్నము వేయనీయడు. కన్నాలయిపోతున్నాయి. కన్నం యేసేసాడు సంఘాల్లో చాలామంది ఆత్మీయ జీవితాల్లో, సేవకుల జీవితాల్లో కూడా కన్నం వేసి, అమూల్యమైన అభిషేకాన్ని, అమూల్యమైన విశ్వాసాన్ని, అమూల్యమైన పవిత్రతను తీసుకెళ్ళిపోయాడు. లోకమంతా సంపాదించి పెట్టుకున్నారాళ్ళు.
బాగా డబ్బు ఉంది, ల్యాండ్స్ ఉన్నాయి, బిల్డింగ్ ఉంది, కార్ ఉంది, దేవుడు దీవించాడు. కానీ ఉండాల్సింది ఎప్పుడు పోయినాయి. అది చూసే టైం కూడా వాళ్ళకి లేదు. 40 మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. ఇది పాయింట్ ఇక్కడ. ఏ గడియలో వస్తాడు చెప్పండి? పోనీ మీరు చెప్పండి. మీరు అనుకుని, ప్లాన్ చేసుకొని, డేట్ వేసుకొని, ఆ డేట్ కోసం కాచుకుని ఉన్నప్పుడు వస్తా అన్నాడా? అనుకొనని గడియ. ఈరోజు టాపిక్ ఏంటంటే అనుకొనని గడియ. A time which ye shall never know. మీకెప్పుడు తెలీదు ఆ సమయం. చెప్పడు. ఆయనకి తెలిసినా చెప్పడు. పాయింట్ అది. ఆయనే సన్ ఆఫ్ మ్యాన్ కమ్eth at the hour when ye think not. ఆయనే ఏమి మీరైతే అనుకోరు ఆ గడియ ఆ టైంకి వస్తా అన్నాడు. మీరైతే అనుకోరు. అనుకోలేదు ప్రభువా అంటాం చూసారా? అనుకోలేదండి ఆ టైప్‌లో వస్తాడు. ఆ ట్రాక్‌లో వస్తాడు. ఆ సైడ్ నుంచి వస్తాడు. ఆ టైమింగ్‌లో వస్తాడు. అందుకే బైబిల్‌లో మెస్సయ్య వస్తాడని తెలిసినా ఎప్పుడొస్తాడో తెలియలేదు శాస్త్రులకి, పరిసయ్యులకి. చాలామంది లెక్కలేసుకున్నారంట. ఆ లెక్కలన్నీ ఫెయిల్ అయ్యాయి. 1 కొరింథీ. లెక్కలేయకండి దయచేసి. పిచ్చి పిచ్చి లెక్కలు. ఉంటాయి. నేను ఏసిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు చెప్పను. నా దగ్గర కొన్ని లెక్కలున్నాయి. ఆ లెక్కల్లో కూడా ఇలాగే ఈరోజో, రేపో, ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం అన్నట్టే ఉంది తప్ప, ఫలానా డేట్ అనేది ఉండదు. చెప్పడు దేవుడు. ఎందుకంటే అలా చేస్తేనే అసలు ఆయన కొరకు ఉవ్విళ్ళూరుతున్న వాళ్ళు ఎవరో తెలిసేది. 1000 కళ్ళతో ఎదురు చూడడం అంటే ఇదే బ్రదర్, సిస్టర్. ఎప్పుడొస్తాడో తెలిస్తే ఆ ముందు రోజు వరకు నార్మల్‌గా ఉంటే, అదే రోజు కరెక్ట్‌గా భక్తుల్లా కనబడరు ఈళ్ళందరూ. 1 కొరింథీ మొదటి అధ్యాయం 18 నుంచి చదువుతున్నాను. 1 కొరింథీ 1:18 నుండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యము పరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా, ఎట్సెట్రా ఎట్సెట్రా. మెస్సయ్య కోసం వాళ్ళు వేసిన లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలు లెక్కలుగానే ఉన్నాయి. ఆ శాస్త్రులు శాస్త్రులుగానే ఉన్నారు. జ్ఞానులు, పండితులు, మరి సన్హెద్రిన్ సభలో గొప్ప పండితులు, దేవాలయమునకు ధర్మ గురువులు, మత గురువులుగా చలామణి అందరూ అలాగే ఉన్నారు. ప్రభు రావడం జరిగింది. పేదోళ్ళు, బలహీనులు వీళ్ళందరూ ప్రభుని నమ్ముకోవడం కూడా జరిగిపోయింది. ఎంతమంది నమ్మినా వీళ్ళు నమ్మలేదు. ఎందుకంటే వీళ్ళు వేసుకున్న లెక్కలు వేరుగా ఉన్నాయి. ఈ రోజు వరకు లెక్కలేసుకుంటున్నారు ఆ యూదులు. మా మెస్సయ్య వస్తాడు. మరి ఇంత వెరితనమా? నమ్మకస్తుడికి లెక్కలు అవసరం లేదు బ్రదర్, సిస్టర్. నమ్మకస్తులకి రాకడ డేట్‌తో పని లేదు బ్రదర్, సిస్టర్. ఈ రోజే వచ్చినా, 100 సంవత్సరాల తర్వాతే వచ్చినా, లెక్క అది కాదు. ఎప్పుడొస్తాడన్నది లెక్క కాదు. ఆయన ఎప్పుడొచ్చినా ఓకే బ్రదర్, నెమ్మదిగా రా, ఏం కాదు. నేను రెడీగా ఉన్నాను. అన్నీ వదిలేసి వచ్చేస్తాను ప్రభు. ఒక మాట అర్ధరాత్రి వచ్చేయి అను ప్రభు, ఐయామ్ రెడీ అనేలాగా ఆ రెడీనెస్ ఉండాలనే కదా ఈ ఈ పాటలన్నీ. చెప్పగలరా ప్రభు? ఇట్స్ ఓకే. ఇప్పుడైనా ఓకే ప్రభు. ఆలస్యమైనా ఓకే. ఇప్పుడు రాకడ ఇప్పుడేవో కరోనా తర్వాత ఈ గందరగోళం చూసి మొదలుపెట్టానా ఈ ప్రసంగం లేదు.
నా 31 సంవత్సరాల సేవా అనుభవంలో ఇంచుమించు 27, 28 సంవత్సరాల అనుభవం ఇది రాకడ ప్రసంగాలు. అప్పుడు ఇదే బోధించుకుంటూ వచ్చాను. అప్పుడు ఎక్స్‌పెక్ట్ చేశాను. అప్పుడు ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడతానే ఉన్నాను. ఇప్పుడు నేను అనుకున్న, నేను ఆశపడిన, అనుకున్న సంవత్సరాలన్నీ గడిచిపోయినా, ఇంకా ఆయన మీద ఆరాటం పెరిగిందా గానీ, చల్లబడిపోలేదండి. ఎందుకు ఇంతకి చెప్తున్నాం గానీ, ఆయన వచ్చింది లేదు, చేసింది లేదు, ఏది లేదు, అది లేదు, ఇది లేదు. ఈలోగా ఈ రాకడ ప్రసంగాలు వినడం బోర్ కొట్టి జనాలు పిలవటం లేదు. పిలిచినా గానీ, ఈ రాకడ ప్రసంగాలొద్దు, వేరే సంఘానికి కావాల్సిన ప్రసంగాలు చేయండి అంటున్నారు. అని నేను విసిగిపోలేదండి. ఆహ్, జనాలకి లేకపోతే లేకపోయింది. నాకంటూ ఉన్న ఆరాటం అయితే ఆరిపోలేదు మరి. ఇంకొద్ది కాలం ఆలస్యమైనా ప్రసంగం నాది మారదు. ఎందుకంటే ఆయన రాకడ ఆలస్యం అయిపోవచ్చేమో గానీ, మన పోకడ ఆలస్యం కాదు కదా! ఎప్పుడు పోతాం మనకే తెలీదు. ఆరోగ్యాలు బాలేవు గాబట్టి ఆ రెడీనెస్ ఉంది. నువ్వు రాకపోయినా రాకపో ప్రభా! మమ్మల్నయితే తీసుకెళ్ళిపో అని ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడు తీసుకెళ్ళినా రెడీ ప్రభువా. బీపీయా, షుగరా, థైరాయిడా, హార్ట్ అటాకా, బ్రెయిన్ డెడ్డా, కిడ్నీ ఫెయిల్యూరా, ఎనీథింగ్ ఓకే. నేనెంత ఇబ్బంది పడినా పర్లేదు. మా ఫ్యామిలీకి ఇబ్బంది పడవద్దు ప్రభువా. చూడు నాయన ఇదొకటే రిక్వెస్ట్. ఎంత నలగొడతావో, ఎంత శుద్ధీకరించుకుంటావో చేసేయి ప్రభువా. పార్సెల్ రెడీ అండి. డెలివరీ ఎప్పుడైనా ఒక హృదయం, జీవితం పార్సెల్ రెడీ. పార్సెల్ చేసేసి పెట్టేసాను టేబుల్ మీద. ఎప్పుడు డేటొస్తే డెలివరీ అప్పుడు ఎళ్ళిపోద్ది. అలాగా సిద్ధపాటు ఇక్కడేమన్నాడు, అనుకోనిని గడియలో వచ్చును గనక, రాకడ మీద మీకెందుకు అంత తొందర? మీ పనిలో మీరుండండి. నేనొచ్చినప్పుడు చెప్తాను కదా! అనలేదక్కడ. ఆయన అనుకోనని గడియలో వచ్చును గనక, ఏ దినమో, ఏ గడియో తెలీదు గనక, రాకడ మీద మైండ్ పెట్టుకోకుండా మీ పనిలో బిజీగా ఉండండి. తర్వాత సంగతి తర్వాత అనలేదు. మీరు సిద్ధముగా ఉండుడి అన్నాడు. తెలీదు గనకనే. తెలిసుంటే ఆ రోజొచ్చే వరకు మీరు అంతవరకు అంత ముందు రోజు వరకు ఏది చేసినా పర్లేదు గానీ, రాకడ రోజు మాత్రం రెడీ ఉండాలబ్బాయ్ అనలేదు. దినం ఏంటో తెలీదు. గడియ ఏంటో తెలీదు. అంటే ఎగ్జాక్ట్ డేట్ తెలీదు గానీ, దినాలు మాత్రం తెలుసు. మొన్నొకసారి కొటేషన్ చదివాను ఒకటి. సంవత్సరం ఏంటో తెలియకుండానే ప్రతి సంవత్సరం మనం మరణ దినాన్ని దాటేస్తా ఉంటాం. దాటేస్తూ ఉంటామంట మనం. అర్థం కాలేదా? మన మరణ దినం ఒకటుంటది. ఏదో ఒక రోజు. ఆ రోజు ప్రతి సంవత్సరం మనం దాటుతుంటాం. కానీ ఏ సంవత్సరమో తెలీదు మనకి. అది లెక్క. ఇది అంతే. ఏదో ఒక రోజు ప్రభు రాబోతున్నాడు. ఆ ఎగ్జాక్ట్ డేట్‌ని ఎవ్రీ ఇయర్ మనం క్రాస్ చేస్తున్నాం. కానీ ఆ ఇయర్ ఏంటో తెలీదు. కానీ పరిస్థితులు సూచనలు చెప్పాడు గాబట్టి, సూచనలన్నీ పట్టుకొని కనీసం మంచోడు గాబట్టి యేసయ్య సూచనలన్నా ఇచ్చాడు గాబట్టి, మనం శుద్ధీకరించుకోవడానికి ఒక అవకాశం దొరికింది అని అర్థం. అంతే. శుద్ధీకరించుకోవడానికి ఈ ఈ విషయాలు కూడా ఎందుకు చెప్పాడంటే, ఇజ్రాయెల్ ఏం జరిగింది? భూకంపం ఎందుకొచ్చింది? ప్రళయం ఎందుకొస్తుంది? మనం ధ్యానం చేసాం ఈ రాకడ సూచనలని. దీని ఎనకాల ఉన్న కుట్రలు, కోణాలు ఇవన్నీ మనకనవసరం. చెప్తాను తర్వాత. ఇవన్నీ మనకి సూచనలు. అందరికి ఇది సూచనలు గావు. క్రైస్తవులందరికీ ఇది నేచురలే. మామూలుగా జరుగుతున్న ఈ నేచురల్ కెలామిటీస్, విపత్తులు ఇలా జరుగుతూనే ఉంటాయి. అబ్బో! కుట్ర, అమ్మమ్మో! ట్రంపు, పుతిన్. అరే! ఇవన్నీ సూచనలండి. కానీ చాలామంది క్రైస్తవులకి ఇవి సూచన లెక్కలో తీసుకోలేదాళ్ళు. సూచన లెక్కలో మీరు తీసుకున్నారా? అంటే మీరు సిద్ధపడుతున్నారని అర్థం. సిద్ధపడాలి అని దేవుడు కోరుకున్నాడని అర్థం. సూచన అంటే ఏంటి మన లెక్కలో చెప్పండి ఒకసారి? హింట్ కదా! ప్రభువా నీ రాకడ గుర్తులేంటో మాతో చెప్పుమనగా, డేట్ అయితే చెప్పొద్దులే ప్రభు, మరి డేట్ డేట్ అడుగుతావేంటి గాని కొంచెం హింట్ ఇవ్వండి. పిల్లలు అడుగుతారు టీచర్స్‌ని. క్వెషన్ చెప్పకండి గానీ మ్యామ్, ఏ చాప్టర్ నుంచి వస్తదో చెప్పగలుగుతారా? కొంచెం హింట్ ఇవ్వండి అంటే, పలానా 2, 3, 4 చాప్టర్స్ చదువుకోండి అంటే ఇదో హింటు. ఆ 2, 3, 4 చాప్టర్స్‌లో వస్తాయి క్వెషన్స్.
చదువుకోండి బాగా. ఇది ఇంత మాత్రం హెల్ప్ చేయగలగాలి ఒక టీచర్ అన్నప్పుడు. ఇప్పుడు అంతకంటే ఎక్కువే చేశాడు. సూచనలు ఇవ్వడమే కాకుండా ఇక్కడ పరిశుద్ధాత్మను కూడా ఇచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్మను మనల్ని లోపల రైజ్ చేస్తున్నాడు. గమనించి ఈ ఈ ఈ సైన్ గమనించు, ఈ సూచన గమనించు, ఈ సిచ్యువేషన్ గమనించు, గమనించి వాట్ ప్రసంగాలు తయారవమనా? ప్రసంగాలు కాదు, జస్ట్ ప్రిపేర్. వాళ్ళు వింటలేదు ప్రభు అని వదిలేయి, నువ్వు ప్రిపేర్ అవ్వు. ఈ సూచన ప్రభు వచ్చేస్తున్నాడు, వింటలే ప్రభు అంటే పరిశుద్ధాత్మ వదిలేయి, వాళ్ళు నీకెందుకు, చెప్పావు కదా, మరి ఆ లెక్కలు ఉంటే నేనే చెప్తాను కదా అంటాడు. అది పాయింటే. ఇక్కడ నా హృదయంలో కలిగి చేసిన ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్, ఆ భయము, ఆ కలవరము, ఆ సిద్ధపాటు, మరి మీరు ఏర్పాట్లో ఉంటే మీకు కూడా అదే కలుగు చేస్తాడు పరిశుద్ధాత్మ. మీకు కలగట్లేదు అంటే మరి మీకు బాక్స్లో లేరని అర్థం, అసలు సెలెక్టెడ్ టీంలో లేరని అర్థం, ఏర్పాట్లో లేరని అర్థం. చోజన్ టీమ్, ఎలెక్టెడ్ టీమ్, సెలెక్టెడ్ టీమ్. ప్రైజ్ అలార్డ్. ధన్యులు అసలు. వింటున్నారు చూసారా మీరు అందరూ. వర్తమానమే కాకుండా ఒక లోపల ఒక కన్విన్సింగ్ ఉండాలి, ఒప్పుకోలు ఉండాలి లోపల. ఎస్, నేను కూడా చాలామంది మెసేజ్ పెడుతుంటారు, మేము కూడా అదే ఫీల్ అవుతున్నామన్నా, మాకు కూడా అదే ఫీలింగ్ వస్తుందన్నా. ఇప్పుడు దర్శనాలు, పిల్లలు చూసిన కళలు, ఈ ప్రసంగాలు కాదు, ఫీలింగ్స్ కొంచెం చూసుకోండి. ప్రసంగం మనకు అర్థమైపోయింది, అక్కడ సూచనలు నెరవేరుతున్నాయి. ఎత్తబడే ఏర్పాట్లు ఉండే వాళ్ళకి ఈ ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. కడుపులో బిడ్డ ఉంటే డాక్టర్ గారు చెప్పిన డేట్కి ముందో వెనకో నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఈ ఫీలింగ్స్ అలాంటివే. ఈ ప్రసవ బిడ్డ ఉంటేనే నొప్పులు వస్తాయి, లేని వాళ్ళకి ఏమొస్తాయి? నొప్పులు, వేదన. ట్రై చేసావు నలుగురిని తీసుకెళ్ళాలని, రావట్లేదో వదిలేయాలి. ప్రభువా నన్ను సిద్ధపరచు, నన్ను శుద్ధి చేయి, నేను విడిచిపెట్టబడకుండా చూడు ప్రభువా. జీవితంలో చేసిన పొరపాట్లు, పాపాలు, అపవిత్రత అన్ని గుర్తుకొచ్చాలి మైండ్లోకి. ప్రభువా క్షమించి ప్రభువా, ఫలానా రోజు అప్పుడు క్షమాపణ అడిగేశాను కానీ ఇప్పుడు కొంచెం కలవరం అనిపిస్తుంది, నీ కాలు పట్టుకుంటాను ప్రభువా, క్షమించి ప్రభువా, శుద్ధి చేయి ప్రభువా, నా అర్హతను మట్టి కాదు ప్రభువా, నీ కాలు పట్టుకుంటాను ప్రభువా, జాలి చూపించి. పిల్లల ప్లేట్లోంచి పడే రొట్టె ముక్కన తినే కుక్క పిల్లలమే అనుకో ప్రభువా, మమ్మల్ని కనికరించి ప్రభువా. ఇదే ఉండాలి ప్రార్థన. 23 సెప్టెంబర్ 23, 24 యాక్చువల్లీ యూదుల బూరల పండుగ అండి. ఈ బూరల పండగ ప్రతి సంవత్సరం కూడా, ముఖ్యంగా ఈ యూదుల చరిత్ర కానీ, యూదుల పండగలు కానీ బాగా అవగాహన ఉన్న వాళ్ళకి మైండ్ అంతా సెప్టెంబర్ 23కే వెళ్తుంది ప్రతి సంవత్సరం. ఎందుకంటే యేసు ప్రభు ప్రవచనాలన్నీ, యేసు ప్రభు యొక్క మేజర్ ప్రవచనాలన్నీ యూదుల పండగలప్పుడే నెరవేర్చాడు. సిలువ ఎప్పుడు వేయబడ్డాడు? యూదుల పస్కా పండుగ అప్పుడే వేయబడ్డాడు. పులియని రొట్టెల పండగ, ప్రభు పస్కా వధించి ప్రభు బల్ల తీసుకున్నారు. ప్రథమ ఫలముల పండగ, యేసు పునరుద్ధానం అయ్యాడు. పెంతుకోస్తు పండగ, పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. తో ఈ పస్కా పండగ, పులియని రొట్టెల పండగ, ప్రథమ ఫలముల పండగ, పెంతుకోస్తు పండగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిగిలిన పండగ ఏంటి అంటే బూరల పండగ. అది ఖచ్చితంగా రెండో రాకడ. కాబట్టి అది ఎప్పుడు జరుగుతుంది అంటే మరలా యూదులు బూరల పండగ సీజన్లోనే జరగాలి. ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, శృంగ ధ్వనుల పండగ అంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఒక అవగాహన, ఒక ఆలోచన. సెప్టెంబర్ 23, 24 యూదుల బూరల పండగ కాబట్టి వాళ్ళ యూదుల పండగ జరుగుతున్నప్పుడే రాకడొస్తదేమో అనే భయానికి కొంతమంది డేట్ ఇచ్చారు. అయితే ఈ సంవత్సరమే అలా చేయడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి 7 సంవత్సరాలు వేసుకుంటే 2032 క్రీస్తు సిలువైబడింది 2032 అంటారు జనరల్గా, క్రీస్తు శకం 32. సో ఇప్పుడు ర్యాప్చర్ అయితే సెప్టెంబర్లో కరెక్ట్గా 7 సంవత్సరాల శ్రమల కాలం 2032కి యేసుప్రభు పునరుద్ధానుడు అయిపోయి 6000 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. ఒక్కరోజు 7వ దినం అనగా విశ్రాంతి దినం కదా, 7వ వెయ్యేళ్ల పరిపాలన అనే లెక్కలు వేసుకొని ఇలాగ చేస్తున్నారు. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కరెక్టే, యేసు ప్రభు పస్కా పండుగ రోజున సిలువైబడినా కానీ
అది క్రీస్తు శకం 32లోనే ఎందుకు జరగాలి? 30లో జరిగి ఉండొచ్చు కదా, 25లో జరిగి ఉండొచ్చు కదా, లేకపోతే డైరెక్ట్ గా క్రీస్తు శకం ఒకటో సంవత్సరంలో జరిగి ఉండొచ్చు కదా. ఇయర్ చెప్పలేం, సంవత్సరం చెప్పలేం. అయినా మరీ ముఖ్యంగా ప్రభు అన్నాడు, మీరు అనుకోనని గడి అన్నాడు కాబట్టి మనం అనుకోవడం ఎందుకు ఇంకా? అనుకోని లాభం లేదు. అనుకోని కూర్చు మీరు ఎప్పుడైనా చూడండి, ఏ ప్రవచనమైనా జనులందరూ ఇదిగో రేపు నెరవేరుతుంది, రేపు పలానా నెరవేరుతుంది కాసుకున్నప్పుడు ఎప్పుడైనా నెరవేరిందా? ఎప్పుడు నెరవేరలేదు, ఏది నెరవేరలేదు. బైబిల్లో ఏ ప్రవచనం కూడా, ప్రవచనాలు ఉన్నాయి, నెరవేర్పులు ఉన్నాయి, నెరవేర్పు కాలం కూడా సూచించాడు, కానీ తారీఖు ఎప్పుడు చెప్పలేదు. పలానా తారీఖు వేసుకొని ముందుగా ఎదురు చూస్తూ, నేను రేపు జరుగుతుందని చెప్పాను కదా, రేపు జరుగుతుందని ఏ ప్రవచనం ఎప్పుడు ఎవరూ చెప్పలేదు డేట్ని. కాబట్టి డేట్ జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది. మరి ముఖ్యంగా అనుకోనని గడియ, ఇంగ్లీష్లో ఇమ్మినెంట్ అంటారు. ఏ క్షణమైనా గ్యారంటీ లేదు, ఇప్పుడైనా కావచ్చు, రేపైనా కావచ్చు, ఈ సంవత్సరం కావచ్చు, వచ్చే సంవత్సరానికి కావచ్చు. కాకపోతే నేనేమంటానంటే మన డెడ్ లైన్, మన చివరి టార్గెట్ ఎక్కడ వరకు పెట్టుకోవాలంటే 2032 వరకు పెట్టుకోండి. క్రీస్తు సిలువ వేయబడి పునరుద్ధానుడై 2032కి 2000 సంవత్సరాలు కంప్లీట్ అవుద్ది. ఓకే, కొంతమంది 32 అంటారు, కొంతమంది క్రీస్తు శకం 30లోనే సిలువ పడ్డాడు అంటారు. కాబట్టి మన దగ్గర ఇంకా ఛాన్సెస్ ఒక 5 years వరకు ఉంటే ఉండొచ్చు, చెప్పలేం. ఆ లెక్కన సిలువ లెక్కలు వేసుకుంటే, పునరుద్ధానం లెక్క వేసుకుంటే. కానీ ఈ యూదుల గాబరా, ఈ మిడిల్ ఈస్ట్ లో జరిగే యుద్ధ మాత్రం ఇవన్నీ చూస్తుంటే 30 వరకు కూడా ఆగుతుందో తెలుస్తలేదు. న్యూ వరల్డ్ ఆర్డర్ కోసం 2030 టార్గెట్ పెట్టుకున్నారు. సౌదీ అరేబియాలో నియోమ్ సిటీ నిర్మించడం కోసం 2030 పెట్టుకున్నారు. అర్థమవుతుందండి? ఈ ఇంకేంటిది 2030 ఎజెండా 2030, 2030 సంవత్సరం కల్లా ప్రపంచంలో ఉన్న సగానికి సగం జనాభాను చంపేసే టార్గెట్ 2030 అని పెట్టుకున్నారు. ఇంకేం పెట్టుకున్నారు, చాలా సాతానుకు సంబంధించిన మహా పెద్ద పెద్ద టార్గెట్స్ అన్ని వాళ్ళ డెడ్ లైన్ 2030 పెట్టుకున్నారు. ప్రపంచాన్ని శాసిస్తున్న సాతానే 2030 పెట్టుకుంటే అంతకు మించి ఫ్యూచర్ ఉంటుందని మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? సాతాను పరిపాలన, అబద్ధ క్రీస్తు పరిపాలన మొదలవ్వక మునిపే, వాడు బయలుపడక మునిపే అడ్డగించువాడు తీసివేయబడతాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి అడ్డగించున్నది అడ్డగించువాడు, అడ్డగించున్నది ఫెమినిన్ జెండర్ సంఘము, అడ్డగించువాడు మాస్కులైన్ జెండర్ పరిశుద్ధాత్మ. వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు, ఆత్మయు పెండ్లి కుమార్తె వెళ్ళిపోతారు. కాబట్టి అలా కొన్ని లెక్కలను బట్టి అంచనా వేసుకోవచ్చు. కానీ నేను ఈ సంవత్సరం నేను అనట్లేదు, నేను అంటున్నాను 2032 వరకు చూద్దాం. అప్పటికి రాకపోతే ఆ తర్వాత ఎలా ఉంటుందో భూమి మీద పరిస్థితి మనకు తెలియదు. నేను బతుకుంటాను లేదు, నాకు కూడా తెలియదు, ఎందుకంటే నాకు కూడా ఆరోగ్యం బాగాలేదు. ఇలాగ వెళ్ళిపోతే అసలు ఇలాగ వెళ్ళిపోవడం, ఇలాగ చచ్చిపోవడం కంటే క్షేమం అయితే ఎవరికి లేదు. 2032 సంవత్సరాల తర్వాత కనుక ఈ భూమి మీద బతుకుండి లోకం చూడాల్సిన పరిస్థితి వస్తే, అంతకంటే బ్రతికుండగా నరకం ఇంకొకటి లేదు నా లెక్కలో. ఈలోగా ప్రభు వచ్చి తీసుకెళ్ళిపో ప్రభు అనేదే ప్రార్థన అయి ఉండాలి. బైబిల్లో చివరి ప్రార్థన, ప్రకటన గ్రంథంలో చివరి ప్రార్థన ఏంటి? ప్రభు అయిన యేసు రమ్ము. ఇదే సంఘం ప్రార్థన. ప్రభు వచ్చేయి ప్రభు, వచ్చేయి ప్రభు, నువ్వు వచ్చేయి ప్రభు. ఎదురు చూసే వాళ్ళైతే ఇదే మొరపెట్టుకుంటారు. అంతే, అదే రీజన్. సెప్టెంబర్ 25, 23 చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఈ సంవత్సరం ర్యాప్చర్ అయిపోతే 7 సంవత్సరాలు శ్రమల కాలం అయిపోతే 2032 కల్లా రెండో రాకడ అయిపోతే వీళ్ళ పరిపాలన స్టార్ట్ అవుతుంది. మనం అలా అన్నీ వేసుకోవద్దు. కానీ చాలా దగ్గరలోనే ఉన్నాడు. చాలా మంది కళలు చూస్తున్నారు, దర్శనాలు చూస్తున్నారు, సంతోషిస్తాను. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా మంది ర్యాప్చర్ గురించిన అవగాహన రోజు రోజుకి పెరుగుతుంది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అయితే తారీఖులు డేట్లు వేయడం వల్ల అది ఫెయిల్ అయింది అనుకోండి, అందరు ఇక డైవర్ట్ అయిపోతారు, ఇక దీని మీద మనసు పెట్టరు ఇంకా. కాబట్టి ఆ ప్రమాదం ఉంది కనుక దాని జోలికి వెళ్ళొద్దు, మనం డేట్ల జోలికి వెళ్ళొద్దు. రైట్, ఇంకేమన్నా? అదే 1000 years 1 day కదా, 6 days పని చేసాడు, 7th day విశ్రమించాడు. కాబట్టి 6000 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది క్రీస్తు పునరుద్ధానం తోటి. 2000 సంవత్సరాలు కంప్లీట్ అవుద్ది. అంతకుముందు 4000 కదా. ఆ లెక్కన 7వ వెయ్యి 7వ దినం మొదలవుతుంది విశ్రాంతి దినం. అండ్ హోషే గ్రంథంలో అంటాడు కదా,
మూడో దినమున బ్రతికిస్తానంటాడు. 2 దినాలంటే 2000 సంవత్సరాలు. మూడో దినం అంటే ద థర్డ్ మిలీనియం. రైట్. ప్రత్యక్ష గుడారం, పరమగీతాలు వద్దులేండి బ్రదర్. అవి మన లక్ష్యం కాదు. ప్రత్యక్ష గుడారం అంటే సేవా పరిచర్య గురించి నేర్చుకోవటానికి. పరమగీతాలు చెప్పే అర్హత, యోగ్యత నాకు లేదు. ఆ సిద్ధపాటు లేదు. ఎందుకంటే ఇప్పుడు కన్సర్న్ అది కాదు. చాలా నేర్చుకోవాల్సినవి, చాలా వినాల్సినవి చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏది ప్రాముఖ్యమో దాని మీద మైండ్ పెడదాం. ఎందుకంటే తగిన వేళ అన్నం అన్నం పెట్టు దాసుడు ధన్యుడన్నాడు. ఈ వేళ, ఈ కాలానికి ఏది కావాలో సంఘానికి అదే మనం ధ్యానించి చేద్దాం. ఓకే. జాగ్రత్త పడండి, సిద్ధపడండి. ఇంకేం లేదు, అంతకంటే ఇంకేం లేదు. ఇన్ని ప్రసంగాలు, ఇన్ని మర్మాలు అర్థం కాకపోయినా మనస్సులో, హృదయాలు దేవుని వైపు ట్యూన్ చేసి పెట్టుకోండి. నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నారు కాబట్టి ఆయన ఎప్పుడు పిలుస్తాడు అన్నట్టుగా అటెంటివ్ అయి ఉండాలి. ట్యూన్ చేయబడి ఉంటే, ఆయన నెట్వర్క్లో ఉంటే, ఆయన రీచబుల్లో ఉంటే, ఆయన రీచ్లో ఉంటే, ఆయనకి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మనకు నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టుగా మన యవనస్తుల మొబైల్ భాషలో చెప్పాను. రక్షణ పొంది ఉండాలి, పరిశుధాత్మ పొంది ఉండాలి, ఆయన స్వరం వినగలిగే కడబూరద్దు అని మన పెద్ద సౌండ్ ఏం రాదు. దొంగ వలె అంటే చాలా సీక్రెట్గా నన్ను అడిగితే కనుక మ్యాక్సిమం అర్లీ మార్నింగ్ జరుగుతుంది రాకడ. నా అభిప్రాయం చెప్తాను, మర్మం ఏం కాదు. అర్లీ మార్నింగ్ 3 to 6 లోపల. దానికి ఒక రీజన్ చెప్పింది, దానికి చెప్తాను నేను. అలాగనడానికి రీజన్ చెప్తాను నేను. ఆ ఆ టైంలో జరిగే అవకాశం ఉంది. రాత్రిపూట, నైటే. నైట్ అంటే ఎర్లీ మార్నింగ్. జాగ్రత్త జాగ్రత్త మరి. నాకు ప్రతిరోజు 2:30, 3 మెలకు వస్తుంది. 3 నుండి 5 వరకు ప్రేయర్లో ఉంటాను. ఆ టైంలో వెళ్ళిపోవాలి. తెల్లారి లేసరికి చాలా మంది కనబడరు అంతే. సౌండ్ లేకుండా, చప్పుడు కాకుండా, సౌండ్ లేకుండా, బోర్ శబ్దం అన్నాడు కదా అని లోకం అంతా వింటది అనుకునేవారు. ఎవరిని పిలుస్తాడో వాళ్ళకే వినబడుతుంది. అందులో పేరు వినబడుతుంది. బోర్ అంటే బోరేం కాదు, పేరు వినబడుతుంది. సో ఆల్రెడీ నేనైతే ఫీల్ అవుతున్నాను. ఆ దినం దగ్గరకు వచ్చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాను. సిద్ధపడండి. ఆ ఫీలింగ్స్, ఏమంటారు దాన్ని, ఆ ఫీలింగ్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. ఆ సెన్సెస్ అన్ని యాక్టివ్ అయి ఉండాలి మీకు. రైట్. బాయ్. మరి మనం మండే కలుసుకుందాం. గాడ్ బ్లెస్.